నమస్కారం. ముందుగా ప్రేక్షకులకు శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భూత భవిష్య వర్తమానాన్ని తెలియజేస్తూ జాగ్రత్తలు చెబుతోంది జ్యోతిష శాస్త్రం. మన సనాతన ధర్మంలో ఉగాది రోజు తిథి, వార, నక్షత్ర, యోగకరణములను తెలియజేసే పంచాంగ శ్రవణం చేయటం ఆనవాయితీ. పంచాంగ శ్రవణం చేయటం వల్ల భగవత్ అనుగ్రహం లభిస్తోందని ధర్మశాస్త్రాలు చెబుతాయి. పంచాంగ శ్రవణం వినటం వల్ల గంగా స్నాన ఫలితం లభిస్తోందని ప్రతీతి. అలాంటి పవిత్రమైన పంచాంగ శ్రవణం మనకు వినిపించటానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ తెంపల్లె దినకర శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శ్రీ నూతన ప్లవ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా గురువుగారు, ఈ తెలుగు సంవత్సరం యొక్క పేరు ప్లవనామ సంవత్సరం. అసలు దీని యొక్క అర్థం ఏమిటి? అలాగే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తప్పకుండా తల్లి. ఈ ప్లవ అంటే పుష్కలమైనది, నీటితో నిండినది అని అర్థం వస్తుంది. ఈ 60 సంవత్సరములలో 35వ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం. ధనధాన్య సమృద్ధి కలిగినది అని కూడా అర్థం చెప్పబడుతోంది ప్లవనామ సంవత్సరానికి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ ఉగాది చాలా కొత్త విషయాలతోటి మనకు అనేకమైన నూతన విషయాలను బోధించడానికి, తెలియపరచడానికి, అవగతం చేయడానికి వచ్చింది. అలాంటి ఈ ఉగాది రోజు ఈ ప్లవనామ సంవత్సరం మంగళవారము అశ్విని నక్షత్రంతో కూడుకుని ఉండడం వలన చాలా వైశిష్ట్యతని సంతరించుకున్నది. ఏమిటి అంటే, గ్రహరాశులు ఈ ప్లవనామ సంవత్సరంలో మారడం వలన విచిత్రమైనటువంటి పరిస్థితులు ప్రకృతిలో ఏర్పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉగాది అంటే మనకు ఉగాది ఉగములకు ఆది, యుగములకు ఆది, మొట్టమొదటి రోజు అని చెప్పబడుతోంది. సూర్యగమనాన్ని, చంద్రగమనాన్ని బట్టి ఈ యొక్క ఉగాదిని మనం విశిష్టమైనదిగా మొట్టమొదటి రోజుగా గుర్తించడం జరుగుతోంది పురాతన కాలం నుంచి కూడా. అలాంటి ఈ రోజున ఈ సంవత్సరం విశేషంగా ఈ ప్లవనామ సంవత్సరం మంగళవారంతో కూడుకుని ఉండటం వలన, ముఖ్యంగా సంఖ్యాశాస్త్రపరంగా కూడా ఆది సోమ మంగళవారములు, ఈ మంగళవారం 3వ వారం అవ్వటం వలన వార ప్రథమాది నుంచి దుర్గను ఆరాధన చేయటం వలన, స్త్రీ శక్తిని ఆరాధన చేయటం వలన, స్త్రీని గౌరవించటం వలన విశేషమైనటువంటి యోగదాయక దశలు మానవ జీవితానికి కలగబోతున్నాయి. ప్రధానంగా ఈ ప్లవనామ సంవత్సరం వారపరంగా 3 సంఖ్యను సూచిస్తోంది. మానవుడు ఆశాజీవి. ఈవేళ జరగనిది, మొన్న జరిగినది రేపటి రోజు జరుగుతుందని భావిస్తాడు. అలా భావన చేసేటటువంటి ఈ మానవుడికి కాలానికి పరిమితులు ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయంగా భావించి ఈ ఉగాది ఒక మొట్టమొదటి పండుగగా మనం ఏర్పరచుకోవడం జరిగింది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించడానికి ఆది అయినటువంటి రోజు ఏదైతే ఉన్నదో అది ఈ ఉగాదిగా కీర్తించబడుతోంది. సీతాదేవిని, సీతాసమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ రోజుననే సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రోజుగా, మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చినటువంటి రోజుగా ఈ ఉగాదిని మనం కీర్తిస్తూ ఉన్నాం. అలాంటి ఈ ఉగాది రోజుననే వసంత నవరాత్రములు కూడా ప్రారంభమవుతాయి. ఈ వసంతకాలంలో అమ్మవారిని ఆరాధన చేసేటటువంటి ఒక వైశిష్ట్యమైనటువంటి విషయం కూడా చెప్పబడింది. ముఖ్యంగా వేదంలో ఈ ఉగాది నాడు చేయాల్సినటువంటి దశవిధ కృత్యములను గురించి స్పష్టంగా ధర్మసింధు లాంటి గ్రంథాలలో చెప్పబడింది. దానిలో
నీటిలో గంగాదేవి, నూనెలో లక్ష్మీ అమ్మవారు అధివసించి ఉంటారు కనుక నూనెను శరీరానికి నలుచుకుని రాసుకుని నీటితోటి స్నానం చేయడం, తలంటుకోవడము, ముమ్మారు తలంటడము ప్రత్యేకంగా చెప్పబడింది ఈ రోజున. ఈ ప్లవనామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? రాజాది నవనాయకులను గురించి తెలుసుకుంటే మేదిని జల సంపూర్ణ సుభిక్ష ధనధాన్యద క్రిమిబాధ కులం సస్యం ప్లవాబ్దే వైరిణ ప్రజా. ఈ ప్లవనామ సంవత్సరంలో భూమి అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది, జల సంపూర్ణతతో ఈ భూమి అంతా నిండి ఉంటుంది అని చెప్పబడుతుంది. లోకం అంతా కూడా ఆనందమయంగా కనబడుతుంది, ఆనందంగా ఉంటుంది. రాజులందరూ కూడా చాలా సౌఖ్యంతో ఉంటారు స్మ. అన్ని రకాలైనటువంటి సస్యాలు కూడా చాలా వృద్ధిగా కనబడతాయి. అపరధాన్యాల ధరలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఆ తరువాత సేనాధిపతి కూడా కుజుడయ్యాడు. అందువల్ల ఏమవుతోంది అంటే ఆతంక పీడా భువివ సస్యనాశో లోకా సమస్త జ్వలితా భవంతి అత్యంత యుద్ధం క్షితిపాలకానాం కుజేచ సేనాధిపతే ధరిత్వాం. ఏమిటిట, ప్రజలందరూ కూడా రోగాల చేత అగ్ని చేత పీడించబడేటటువంటి పరిస్థితి కొంచెం కనబడుతోందని చెబుతున్నాడు. పరస్పరము యుద్ధ భయం చేత లోకములన్నీ కూడా పీడించబడతాయి అని చెప్పబడుతోంది. అలా తర్వాత సస్యాధిపతి శుక్రుడయ్యాడు. అందువల్ల ఫలితం ఏమిటి అంటే జలధాన్యాని సర్వాణి స్థలధాన్యాని యాని చ పాండుభూమి సుఫలిత శుక్రే సస్యాధిపతే సతి. ఇక్కడ శుక్రుడు సస్యాధిపతి అవ్వడం చేత నీటి ధాన్యములు మెట్ట ధాన్యములు కూడా విశేషంగా ఫలిస్తాయని చెప్పారండి. తెల్లనైనటువంటి భూములు చక్కగా పండుతాయి అని చెప్పబడుతోంది. తర్వాత ధాన్యాధిపతి గురువురయ్యాడు. అందువల్ల సువృష్టి సర్వదేశానాం సర్వసస్య సమృద్ధయ భవంతిగా వస్సుదుగా గురౌ ధాన్యాధిపతే సతి. అన్ని దేశాలలోనూ కూడా సువృష్టికరంగా ఉంటాయి అని చెప్పారు. పంటలు సమృద్ధిగా ఉంటాయని చెప్పారు. గోవులు క్షీర సమృద్ధి కలిగి ఉంటాయి అని చెప్పబడుతోంది. అర్ఘాధిపతి కుజుడయ్యాడు. అందువల్ల ఫలితం ఏమిటి అంటే గాలులతో కూడినటువంటి వర్షాలు మధ్యమంగా ఉంటాయి అని చెప్పబడుతూ ప్రజారోగ్యం, పంటలు కొంచెం అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెబుతున్నారు. ఆ తరువాత మేఘాధిపతి కుజుడయ్యాడండి. అందువల్ల ఫలితం ఏమిటి అంటే అతివాయుర్ అనర్ఘశ్చ స్వల్పం వర్షం తథా భువి రక్తసస్య నిజాయంతే భౌమే మేఘాధిపతే సతి. ఇక్కడ గాలుల తక్కువగా ఉండడము, వర్షములు కూడా తక్కువగా ఉండడము, వస్తుధరలు తక్కువగా ఉండడము, ఎర్రని సస్యములు బాగుగా పండడము అనేటటువంటి క్రియలు ఇక్కడ మేఘాధిపతి కుజుడవ్వడం వలన కనబడుతోంది. ఆ తరువాత రసాధిపతి చంద్రుడయ్యాడు. అందువల్ల ఏమవుతోంది అంటే నెయ్యి, నూనె, ఆముదములు, బెల్లము, పంచదార, తేనె, చెరుకు, పాలు, పెరుగు, చింతపండు, నారింజ మొదలైనటువంటి పంటలన్నీ కూడా కొంచెం వృద్ధి చెందేటటువంటి, ధరలు పెరిగేటటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఆ తరువాత నీరసాధిపతి శని అయ్యాడు. అందువల్ల స్వర్ణమణిరత్నమౌక్తిక నీరసాధిపతి శని అయ్యాడు. అందువల్ల ఫలితం ఏమిటి అంటే బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము నశించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇనుము, ఇత్తడి, నూనెలకు వృద్ధి ఉండడమే కాకుండా ధర కూడా కొంత తగ్గేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. తర్వాత పశుపాలకుడు పశువులను పాలించేవాడు యముడవడం చేత కొంచెం పాల ధరలు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి, పాడి పంటలు తగ్గేటటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. పశువులను విడిచిపెట్టేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవ్వడం చేత సస్యవృద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా రైతులు ఈ సంవత్సరం ఏరువాక సాగడానికి తూర్పు పడమరలుగా సాగడం విశేషమైనటువంటి ఫలితాన్ని, సస్యవృద్ధిని సూచిస్తోంది. ఈ సంవత్సరం గోపహస్తముందు కుంచం ఉండడం చేత సుభిక్షమైనటువంటి వర్షములను సూచిస్తోంది. ముఖ్యంగా 9 భాగాలు పర్వతాలందు, 9 భాగములు సముద్రములందు, 2 భాగములు భూమి యందు కూడా వర్షించేటటువంటి వర్ష ప్రమాణం చెప్పబడుతోంది. ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించడం చేత సింధు నదికి పుష్కరములుగా నిర్ణయించడం జరిగింది. తరువాత మకర సంక్రమణ పురుషుడు ఈ సంవత్సరంలో మిశ్ర అనేటటువంటి నామధేయం పేరు కలిగి పెద్ద పులి వాహనంగా ధరించి ఉన్నాడు. అంతేకాకుండా శంఖోరక స్నానం చేస్తున్నాడు. అందువల్ల పశువులకు కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి, సుఖ సౌఖ్యములను ప్రజలందరూ కూడా అనుభవించేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా తెలియజేయబడుతోంది. ఇలాంటి
ఈ ప్లవనామ సంవత్సరంలో అనేకమైనటువంటి మంగళములు మనందరిపైన కూడా జగత్ప్రభు అయినటువంటి విష్ణు భగవానుడు, లోకరక్షకుడు అయినటువంటి ఈశ్వరుడు, సృష్టి ప్రారంభించినటువంటి బ్రహ్మ, జగత్ కళ్యాణకారిణి అయినటువంటి కనకదుర్గ మనకు అక్షయ ఫలితాలను ప్రసాదింపజేయాలని కోరుకుంటా గురువుగారు, ఈ ప్లవనామ సంవత్సరంలో రాశి ఫలాల విషయానికి వస్తే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? అందరూ కూడా ఒక పెన్ను పేపర్ కూడా దగ్గర పెట్టుకోండి. మీ రాశి లేదా మీ కుటుంబంలోని ఎవరి రాశి నేను చెబుతున్నా ఆ రాశి వారికి ఏమేమి పరిహారములు చేయాలో ఈ సంవత్సరంలో చెబుతూ ఉంటాను. ఆ పరిహారములను మీరు రాసుకుని ఖచ్చితంగా మీ వాళ్ళ చేత మీరు కూడా ఆచరించండి. తద్వారా చాలా యోగదాయక దశలు ఈ సంవత్సరంలో మీరు అందుకోవచ్చు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభంలో గాయతూ పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిపూర్ణంగా కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది. వృత్తి వ్యాపారాల్లో కొంచెం సర్వత్రా విజయం అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. గృహ నిర్మాణాది ప్రయత్నాలు శోభిల్లుతాయి. స్నేహలాభాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చేకూరుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగా పండేటటువంటి పరిస్థితి, కలిసి వచ్చేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా మనం గమనించవచ్చు. విద్యార్థులకు బాగా కలిసి వచ్చేటటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి సర్వవృద్ధి పొందడం కోసం ఉలవలు, బొబ్బర్లు, గోధుమలు దానంగా చేయండి. సూర్యుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయండి. ప్రధానంగా అరసెబెల్లి సూర్య దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం వలన చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని మేషరాశి వారు పొందవచ్చు. దుర్గను ఆరాధన చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందేటటువంటి అవకాశం ఉంది. రావి చెట్టుని ఆరాధన చేయడము లేదా రావి చెట్టుని మీరు పాతి దానిని వృద్ధి చేయడం వలన సత్ఫలితాన్ని ఈ రాశివారు పొందవచ్చు. ముఖ్యంగా నారాయణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు నిత్యము సదా స్మరించటం వలన మేషరాశి వారికి సర్వత్రా దిగ్విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. గోదావరి నది స్నానం చేయటం వలన సర్వ పాపముల నుంచి కూడా ఈ రాశివారు దూరంగా వెళ్ళవచ్చు. ముఖ్యంగా పగడధారణ వలన ఈ రాశివారికి సర్వవృద్ధి చెప్పబడుతోంది. 9ని అదృష్ట సంఖ్యగా ఈ రాశివారు భావించాల్సినటువంటి స్థితి. పసుపు రంగు వస్త్రాన్ని ధారణ చేయడము లేదా పసుపు రంగు ట్యాగ్ చేతికి కట్టుకోవడం వలన కూడా విశేష ఫలితాన్ని ఈ రాశివారు సొంతం చేసుకోవచ్చని చెప్పబడుతోంది. ఈ ప్రకారంగా మేషరాశి వారు సర్వవృద్ధిని పొందవచ్చు. ఈ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ పరిష్కారాలని మీరు చక్కగా ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోండి. తద్వారా ఈ పరిష్కారాలు ఈ రాశి మీద అవ్వచ్చు లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా అవ్వచ్చు, వాళ్లకు ఈ సూచనలు మీరు ఈ సంవత్సరంలో తెలియచేయడం వలన సర్వవృద్ధిని ఈ రాశి వారు పొందవచ్చు. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభంలో అయితే అన్ని విధాల కలిసి వచ్చేటటువంటి కాలంగా మనం చూడవచ్చు. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు ఈ రాశివారు ప్రారంభించడం, తద్వారా వృద్ధి పొందడము కూడా జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి కాలంగా కూడా ఈ రాశివారికి చెప్పవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని వీరు పొందవచ్చు. వ్యవసాయదారులకు అన్ని విధాల యోగదాయక దశలు నడుస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఈ రాశి స్త్రీలకు ధన గౌరవాదులకు లోటు లేనటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఈ రాశివారు సర్వవృద్ధిని పొందడం కోసం కొన్ని పరిష్కారాలు ఇక్కడ తెలియజేస్తున్నాను. బియ్యం, కందులు దానంగా చేయండి. కృష్ణానది స్నానం చేయండి. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. 6ని అదృష్ట సంఖ్యగా మీరు భావన చేయండి. మారేడు చెట్టుని ఆరాధన చేయడము లేదా ఏదైనా ఆలయానికి మారేడు చెట్టుని మీరు బహుకరణం చేయడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. శ్రీ గోపాలాయ నమః అనే మంత్రాన్ని మీరు నిత్యము కూడా మననం చేయటం వలన, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. ప్రధానంగా తెలుపు రంగుని ఈ రాశివారు ఎక్కువగా వాడడం వలన ఈ రాశి
సర్వవృద్ధిని పొందవచ్చు. గురుగారు, తదుపరి ఈ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ప్రారంభంలో శుభాశుభాలు సమానంగా ఉండేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదో రకంగా వీళ్ళకి ధనం చేతికి అందేటటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ద్యోతకమవుతోంది. విద్యార్థులు విద్య యందు బాగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చూడవచ్చు. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా సమస్తమైనటువంటి విషయాల్లోనూ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ, వృద్ధి విషయంలో కానీ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీలు అన్ని రంగాల్లోనూ కూడా చాలా ఉత్తీర్ణులుగా నిలబడేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు సర్వవృద్ధిని పొందడం కోసం పెసలు దానంగా చేయడము, విష్ణువుని ఆరాధన చేయడము, గంగా స్నానం చేయడం వలన, వేములవాడ రాజరాజేశ్వరి దర్శనం చేసుకోవడం వలన, రాజరాజేశ్వరుణ్ణి అభిషేకం చేయడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. వాసుదేవాయ నమః అనే నామాన్ని నిత్యము కూడా స్మరించటం వలన, ఈ నామాన్ని జపించటం వలన సత్ఫలితాన్ని ఈ రాశివారు అందుకోవచ్చు. అలాగే 5 అదృష్ట సంఖ్యగా ఈ రాశివారు భావన చేసి ముందుకు సాగడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు తులసి చెట్టును నాటడము, తులసిని ఏదో ప్రకారంగా సాకటము, దానికి ప్రదక్షిణాలు చేయడము, దానిని ఆరాధన చేయడము, తులసి వనాన్ని పెంచడం వలన, దేవాలయానికి తులసిని బహుకరించడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. ఆకుపచ్చ రాయిని లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని వీళ్ళు ధారణ చేయడం వలన విశేషమైనటువంటి యోగదాయక దిశలు మిథున రాశిలో చెప్పబడుతోంది. తదుపరి ఈ ప్లవనామ సంవత్సరంలో కర్కాటకం వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 6, అవమానం 6గా చెప్పబడుతోంది. కర్కాటక రాశి వారికి ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు ఉండేటటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలని సూచిస్తోందమ్మా. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా ఈ రాశి వారికి ప్రధాన సూచన. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి తగు జాగ్రత్తతో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి, విలువైనటువంటి వస్త్ర ఆభరణములు కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. విద్యార్థులకి మొదటి ఛాన్స్ కంటే రెండవ ఛాన్సు విశేష ఫలితాన్ని ఇస్తోంది. అందువల్ల మొదటి నుంచి కూడా కొంచెం కష్టించి చదవాల్సినటువంటి అవసరం విద్యార్థులకు సూచించబడుతోంది. వ్యాపారస్తులకు జాయింట్దారులతో కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల జాయింట్దారులతోటి మీరు వ్యవహారం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. వ్యవసాయదారులకు మొదటి నుంచి 2 పంటలు కూడా లాభించేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. లోగడ చేసినటువంటి రుణములన్నీ కూడా తీరేటటువంటి పరిస్థితి కూడా వ్యవసాయదారులకు మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీలకు మొదటి నుంచి కూడా అనేక యోగదాయక దశలు కలగబోతున్నాయి. కుటుంబ ఆధిపత్యం పొందేటటువంటి పరిస్థితి కూడా ఈ కర్కాటక రాశిలో స్త్రీలకు చెప్పబడుతోంది. ప్రధానంగా ఈ రాశివారు వారి సర్వవృద్ధిని పొందడం కోసం మొట్టమొదటిగా పరిహారకాండలో పారిజాత చెట్టుని వీళ్ళు పెంచడం లేదా ఏదైనా ఆలయానికి వీళ్ళు బహూకరించడం వలన సర్వవృద్ధిని కూడా పొందవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన ఈ కర్కాటక రాశివారు సమస్తమైనటువంటి యోగదాయక దశలను కూడా పొందవచ్చని చెప్పబడుతోంది. తుంగభద్రా నది స్నానం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం కర్కాటక రాశి వారు అందుకుంటున్నారు. కాళేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన, కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వర దర్శనం చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందవచ్చు. ఇంట్లో గౌరీదేవిని ఆరాధన చేసుకోవడం వలన ఈ రాశి స్త్రీలకు విశేషమైనటువంటి అనుకూల కాలం ఈ సంవత్సరం అంతా నడుస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు పసుపు రంగుని ప్రధానంగా చేసుకుని ముందుకు సాగడం వలన విశిష్టమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా అననుకూల కాలాన్ని మార్చుకోవచ్చని చెబుతాం. ముఖ్యంగా నీలం రాయిని ధరించడం వలన విశేష ఫలితం ఈ రాశి వారికి అందుతుందని, అదృష్ట సంఖ్య 2గా మీరు భావన చేసుకుని ముందుకు సాగడం వలన మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శనివారం నువ్వులు దానం చేయడం విశేషమైనటువంటి పరిహారంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. మంత్రంగా ఈ రాశివారు హిరణ్యగర్భాయ నమః అనే మంత్రాన్ని విశేషంగా అనుష్ఠించటం వలన లేదా జపించటం వలన సర్వకాల సర్వావస్థలను శుచిర్భూతమైనటువంటి వస్త్రములతో ఈ నామం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశివారు పొందవచ్చు. గురుగారు, ఈ ప్లవనామ సంవత్సరంలో తదుపరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయం 2, వ్యయం 14,
రాజపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా అన్ని విధాలుగా అనుకూల కాలమనే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తలచినటువంటి కార్యాల్లో జయం పొందేటటువంటి రాశిగా ఈ రాశి గణుతుకెక్కుతోంది. ముఖ్యంగా స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ వీళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. బంధుమిత్రుల యొక్క కలయిక, వివాహాది శుభక్రతువులు, వివాహం కాని యువతి యువకులకి వివాహ యోగ్య కాలము, అనుకూలమైనటువంటి కాలము, సంతానార్థులకు చక్కనైనటువంటి సంతానము, తద్వారా ఆనందము వీళ్లకు సొంతమవుతుందని చెప్పవచ్చు. విద్యార్థులకు యోగదాయక దశలు నడిచేటటువంటి కాలంగా కూడా ఈ సింహరాశిలో మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు పాడి పంటలు బాగా అనుకూలించేటటువంటి పరిస్థితి, కలిసి వచ్చేటటువంటి కాలంగా కూడా తీరనటువంటి కోరికలు ఈ సంవత్సరంలో తీర్చుకోవడానికి అనుకూలమైనటువంటి వనరులు ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ రాశి చిరు వ్యాపారస్తులకు చాలా అనుకూల కాలంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది. పరిశ్రమలలో పనిచేసే వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఈ రాశిలో మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి ఉద్యోగస్తులకు కోరినటువంటి కోరికలు తీరేటటువంటి పరిస్థితి, అంటే అనుకూలమైనటువంటి ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఉద్యోగ వృద్ధి కానీ పొందేటటువంటి పరిస్థితి ఈ సింహరాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు వరంగల్ వెళ్ళి భద్రకాళి దర్శనం చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశివారు పొందవచ్చు. ముఖ్యంగా పసుపు రంగుని ప్రధానంగా చేసుకుని జీవించడం వలన ఈ రాశివారు సర్వవృద్ధిని పొందవచ్చు. అదృష్ట సంఖ్య 1గా భావన చేసి ఈ రాశివారు ముందుకు సాగడం వలన విశేష ఫలితాన్ని వీళ్ళు అందుకోవచ్చు. కెంపుని ధరించండి, సర్వవృద్ధిని పొందండి. యోగదాయక దశలు పొందడం కోసం తెల్ల జిల్లేడు చుట్టుని ఆశ్రయించండి. దానిని ప్రతిరోజు ప్రదక్షిణం చేయడం, అర్చన చేయడం, లేదా తెల్ల జిల్లేడు చుట్టుని ఏదైనా ఆలయానికి బహుకరణ చేయడం వలన కూడా విశేష ఫలితాన్ని ఈ సింహరాశి వారు పొందవచ్చు. తదుపరి ఈ ప్లవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఈ రాశి వారికి మనం గమనించవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా కొంచెం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ద్యోతకమవుతున్నాయి. కోర్టు వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం, పీక్కు చుట్టుకునేటువంటి పరిస్థితి. ఈ విషయంలో మీరు ప్రధానమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ముఖ్య సూచన. ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రమాదకర సూచన ఉన్నదో దాని విషయంలో జాగ్రత్త పడడము, యోగదాయక దశలు మనకు వస్తాయి అని చెప్పినప్పుడు వాటిని అనుసరించి ఏవైతే పరిష్కారములు ఉన్నాయో, పరిహారములు ఉన్నాయో వాటిని చేసుకుని సర్వవృద్ధిని ఎక్కువగా పొందడము ఇది ప్రత్యేకంగా చెప్పబడుతోంది. అందువల్ల వీటినన్నింటినీ కూడా మీరు అందుకుని ఆ యోగదాయక దశలను పొందండి. కుటుంబ వ్యవహారాల్లో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ రాశిలో విద్యార్థులకు మొదటి ఛాన్స్, ఉత్తీర్ణత కొంచెం కష్టమవ్వచ్చు. తగు జాగ్రత్త తీసుకోవాల్సినదిగా విద్యార్థులకు జ్ఞాపక శక్తికి కొంచెం కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పబడుతోంది. ఉద్యోగస్తులు పై అధికారులతో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం కూడా ఈ సంవత్సరంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులకు 2వ పంట బాగా లాభించేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మొదటి పంటకు ఆశ్రయించేటువంటి చీడపీడల నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వలన దిగుబడి అధికంగా లాభించేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. తరువాత ఈ రాశి వారందరూ కూడా ప్రధానంగా వ్యవసాయదారులు, వ్యాపారస్తులు అనేటువంటి విభాగములు చేసినప్పుడు చిరు వ్యాపారస్తులు కొత్త నూతన ప్రయత్నాలు చేయడం వలన సర్వవృద్ధిని పొందవచ్చని చెప్పవచ్చు. చిరు పరిశ్రమలలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ఒక నూతన కొలువు కూడా దొరికేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పబడుతోంది. ప్రధానంగా బంగారం వ్యాపారం నిలువ చేసేటువంటి, సరుకులు నిలువ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఈ సంవత్సరం చెప్పబడుతోంది. అలాగే గురువు గారు, ఈ ప్లవనామ సంవత్సరంలో తదుపరి తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడింది. ప్రధానంగా ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా కొన్ని సమయాల్లో అనిపిస్తుంది. ప్రధానంగా గృహ నిర్మాణాది ప్రయత్నాలు లాభించేటటువంటి, ముందుకు సాగేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. తలచిన కార్యాలన్నీ కూడా నిలుపుదల లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైనా భూమి అమ్మకం కొనుగోళ్లలో ఈ రాశి వారు ముందుంటారని చెప్పవచ్చు. విద్యార్థులకు అన్ని విధాలా కూడా యోగదాయక దశలు నడిచేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు.
ముఖ్యంగా సినీ కళాకారులకు సంబంధించి యోగదాయక దశలు, కొత్త అవకాశములు కూడా మీరు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి మనం ఈ రాశిలో చూడవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి స్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు. ఈ రాశి వారికి ప్రధానంగా ఆరోగ్య విషయంలో ప్రధానమైనటువంటి సూచన కడుపు, కాళ్ళు, కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ముఖ్య సూచన. బంగారు నిలువ, అలాగే వివిధ రకాలైనటువంటి వస్తువులను నిల్వ చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులకు ప్రధానమైనటువంటి సూచన. ఎక్కువగా మీరు లక్ మీద ఆధారపడాల్సినదిగా, అదృష్టాన్ని మీరు పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తేనే కానీ వృద్ధి పొందేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మార్కెట్ను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ప్రధానంగా తులారాశి వారికి చెప్పబడుతోంది. సర్వవృద్ధులు ఈ తులారాశి వారు పొందడానికి ఏదైతే అమంగళములు ఉన్నాయో అవన్నీ నివారించబడడం కోసం ఈ రాశివారు తెలుపు మరియు ఆకుపచ్చ రంగులను ధారణ చేయడము, అలాగే అదృష్ట సంఖ్యగా 6ను తీసుకోవటం వలన, దుర్గాదేవిని విశేషంగా ఆరాధన చేయడం వలన, కృష్ణానది స్నానం చేయడం వలన, శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం వలన, విష్ణు ఆరాధన చేయడం వలన, తారక రామాయ నమః అనే మంత్రాన్ని నిత్యము కూడా వీళ్ళు పారాయణ చేయడం వలన, కనకపుష్యరాగాన్ని ధరించడం వలన, ఉసిరి చెట్టుని ఆరాధన చేయడము, లేదా ఏదైనా ఉసిరి వనాన్ని ఏర్పాటు చేయడము, లేదా ఉసిరి చెట్టుని ఏదైనా ఆలయానికి మీరు బహుకరించడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ తులారాశి వారు పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఈ రాశి వారికి మనం గమనించవచ్చు. సర్వవృద్ధులు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో చూడవచ్చు. వివాహం కాని యువతీ యువకులకి వివాహం అయ్యేటువంటి పరిస్థితి, దూరదేశాలు వెళ్ళి చదవాలనుకునేటువంటి విద్యార్థులకు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకు ఇబ్బందికర పరిస్థితి కానటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ప్రింటింగ్, స్టేషనరీ అమ్మకములు చాలా వృద్ధి పొందేటటువంటి సంవత్సరంగా కూడా ఈ రాశిని మనం గమనించవచ్చు. ముఖ్యంగా లోగడ చేసినటువంటి ఏదైతే మొండి బాకీలు ఉన్నాయో అవి తీర్చేటటువంటి సంవత్సరంగా కూడా ఈ రాశిని మనం ప్రధానంగా గుర్తించవచ్చు. ఈ రాశి వారు సర్వవృద్ధిని పొందడం కోసం శనగలు, నువ్వులు, పెసలు దానంగా చేయడము, పగడాన్ని ధరించడము, ప్రధానంగా నారాయణాయ నమః అనే మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండడము, సూర్యభగవానుని ఎక్కువగా ఆరాధన చేయడము, గోదావరి నది స్నానం ఈ సంవత్సరంలో ఒకసారైనా చేయడము, కనకదుర్గాదేవిని ఆరాధన చేయడము, విజయవాడ దర్శనం చేసుకోవడము కనకదుర్గను, అలాగే పసుపు, తెలుపు రంగులను వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండడము, అలాగే జమ్మి చెట్టుని కానీ కదంబం చెట్టుని కానీ ఆరాధన చేయడము, లేదా వనాన్ని పెంచడము, లేదా ఏదైనా ఆలయానికి కదంబం చెట్టు కానీ జమ్మి చెట్టుని కానీ బహుకరణ చేయడము విశేష ఫలితాన్ని ఇస్తుందని ఈ రాశి వారికి చెప్పవచ్చు. ముఖ్యంగా దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వలన విశేషమైనటువంటి యోగదాయక దశలు ఈ వృశ్చిక రాశిలో వీరు పొందవచ్చు. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఆదాయం 11, వ్యయం 5 ఈ రాశివారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశివారికి ప్రారంభంలో అయితే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పబడుతోంది. కానీ ఈ రాశివారు ఇతరులకు బాగా అక్కరకొచ్చేటువంటి రాశివారిగా మనం గమనించవచ్చు. తలచినటువంటి కార్యాలన్నీ కూడా ఈ రాశివారికి నెరవేరుతాయి. ఏదైతే సుదీర్ఘకాలంగా వీళ్ళు లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నారో, అంటే వివాహ ప్రయత్నాలు కానీ, లేదా గృహం కొనుగోలు అమ్మకాలు కానీ, ఏదైనా ఒక తీరని కోరిక కానీ ఈ సంవత్సరంలో వీరికి తీరేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పుత్రోత్సాహం ఈ రాశివారి యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రధానంగా విదేశీ వ్యవహారములలో ఈ రాశివారు చాలా అక్కరకొస్తారని, అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనేటువంటి విద్యార్థులకు చాలా అక్కరకొచ్చేటటువంటి కాలంగా ఈ రాశిలో చెప్పవచ్చు. శని కళాకారులకు అందివేసినటువంటి చెయ్యిగా ఈ సంవత్సరంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చక్కనైనటువంటి ఆహ్లాదకర సంవత్సరంగా ఈ రాశిలో మనం చూడవచ్చు. కుటీర పరిశ్రమల వారికి చాలా లాభదాయకమైనటువంటి స్థితి ఈ సంవత్సరంలో కనబడుతోంది. చిన్న పరిశ్రమలలో పనిచేసేటటువంటి వారికి కూడా అక్కడికి వచ్చేటువంటి కాలంగా ఈ రాశిలో మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు చక్కనైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో వీరు చవి చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు సర్వవృద్ధి కోసము రావి చెట్టుని ఆరాధన చేయడము, లేదా రావి వనాన్ని పెంచడము, లేదా రావి చెట్టుని ఏదైనా ఆలయానికి బహూకరణ చేయడము
చాలా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాన్ని ధనుర్రాశిలో వీళ్ళు పొందవచ్చు. అలాగే గురువు గారు, ఈ ప్లవనామ సంవత్సరంలో తదుపరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు. వివాహం కాని యువతీ యువకులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు. అనుకోకుండా మీరు అనేక శుభక్రతువుల్లో పాల్పంచుకుంటారు. దేవతా ప్రతిష్టలు ఈ రాశివారి యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితిగా మనం చెప్పవచ్చు. శత్రువులు మిత్రులుగా మారేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు. ముఖ్యంగా సంఘంలో గౌరవము పలుకుబడి పెరిగేటువంటి పరిస్థితి ఈ రాశిలో ఉంది. రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైనటువంటి విషయంగా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా స్త్రీ మూలక వివాదాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమోత్తమైనటువంటి సూచనగా ఈ రాశి వారికి మనం చెప్పవచ్చు. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలము, 2 పంటలు కలిసి వచ్చేటువంటి కాలము. పూర్వం చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరి చక్కనైనటువంటి ఆహ్లాదకర జీవితాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ఈ రాశివారు పొందుతారని, ముఖ్యంగా విదేశీ వ్యవహారములలో చక్కబెట్టేటువంటి పరిస్థితి, విదేశీ వ్యవహారాలు అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు. వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా సర్వవృద్ధి కూడా ఉంటుందని ఈ సంవత్సరం చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు గోధుమలు, బియ్యము దానం చేయటం వలన అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పబడుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేషంగా మంగళవారం అభిషేకం చేయటం వలన కూడా విశేష ఫలితాన్ని ఈ రాశివారు పొందవచ్చు. జమ్మి చెట్టుని ఇంట్లో పెంచడం కానీ, ఆరాధన చేయడం కానీ, లేదా వనాన్ని వేయడం కానీ, దేవాలయానికి బహుకరించడం వలన కానీ విశేష ఫలితాన్ని ఈ రాశి వారు పొందవచ్చు. గురువు గారు, ఈ ప్లవనామ సంవత్సరంలో తదుపరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా చెప్పబడుతోంది. ఈ రాశివారు ప్రారంభం నుండి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలని పొందుతారు. ప్రధానంగా సినీ కళాకారులకు అందివేసినటువంటి చిజుగా ఈ సంవత్సరం మనం చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ప్రింటింగ్ మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా, ఏదైనా కోర్టు వ్యవహారములలో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమమైనటువంటి సూచనగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. విద్యార్థులందరూ కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఈ సంవత్సరం 2వ ఛాన్స్ అనేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా ముఖ్య సూచన. నిలువ చేసేటువంటి వ్యాపార సామాగ్రి విషయంలో ఆ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సినదిగా ముఖ్య సూచన. ఉద్యోగస్తులకు అధికారులతో కొంచెం ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా మనం ఈ రాశిలో చూడవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా, ప్రధానంగా దూర ప్రయాణాలు చేసేవారికి కొంచెం అనుకూల కాలంగా ఈ సంవత్సరంలో లేదు. తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగడం ఉత్తమమైనటువంటి సూచనగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, గురువు ఆరాధన చేయడము విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పసుపు రంగుని ఎక్కువగా ధారణ చేయడము, జమ్మి లేదా మేడి చెట్టుని మీరు ఆరాధన చేయడము, లేదా వనాన్ని పెంచడము, లేదా ఆలయానికి బహుకరణ చేయడం కూడా విశేష ఫలితాన్ని ఈ రాశి వారు పొందవచ్చు. నీలం రాయిని ధరించడం వలన కూడా ఈ రాశి వారికి విశేష యోగదాయక దశలు కలుగుతాయని చెప్పవచ్చు. ఈ ప్లవనామ సంవత్సరంలో చివరగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయం 11, వ్యయం 5 ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు మీదు మిక్కిలిగా వీళ్ళు వాటి కోసం పాటుపడతారు. గౌరవ మర్యాదల కోసం ఈ రాశి వారు ఎక్కువగా ఉద్యమించేటువంటి పరిస్థితి కనబడుతోంది. సినీ కళాకారులకు, క్రీడాకారులకి కూడా ఘనమైనటువంటి సన్మానాలు పొందేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వీళ్లకు అంది వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా వ్యవహార జయం ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వచ్చేటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి వాతావరణంలో భార్యాభర్తలు జీవించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం యోగదాయక దశలు, శ్రమించి మీరు వృద్ధిని పొందేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు శుభదాయక దశలు నడుస్తున్నాయి. పండ్ల తోటలు పెంచేటువంటి వారికి సర్వవృద్ధి పొందేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయక దశలు నడుస్తున్నాయి. ముఖ్యంగా బంగారు వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. చిరు వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయని కూడా చెప్పవచ్చు. ఈశ్వరారాధన చేయటం వలన విశేషమైనటువంటి యోగదాయక దిశలు ఈ రాశి వారు పొందవచ్చు.
పసుపు రంగుని ప్రధానంగా చేసుకుని జీవించటం వలన ఈ రాశి వారికి సర్వవృద్ధులు కలుగుతాయి. అదృష్ట సంఖ్య 3గా చేసుకుని వీరు ముందుకు సాగడం ఉత్తమోత్తమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. గోవును ఎక్కువగా ఈ రాశివారు ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. పింగళాయ నమః అనే మంత్రాన్ని వీరు నిత్యము పారాయణ చేయడం వలన, జపించడం వలన సర్వవృద్ధిని పొందవచ్చు. గురుగారు, ఈ ప్లవనామ సంవత్సరంలో పంచాంగ శ్రవణాన్ని మాకు చక్కగా వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. రమేశ్వరార్పణం. ప్లవనామ సంవత్సరం అంటే మొట్టమొదట మనం చెప్పుకున్నాం, పుష్కలమైనది, నీటితో నిండి ఉండేది అని. మన మనస్సులన్నీ కూడా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరమైనటువంటి శరీరాలతో మనందరం కూడా పుష్కలమైనటువంటి ధనంతో, ఆయుర్భాగ్యములతో, ఇళ్ళన్నీ కూడా పాడి పంటలతో వృద్ధి పొందాలని చెప్పి కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. చూశారు కదా, ఇది ఇవాల్టి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమం. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.